ఆయుష్ శాఖని బురిడి కొట్టిన టీడీ, తవ్వే కొద్ది అవినీతి అక్రమాలు, దారుణమైన అరాచకాలు, టీజేపీ ఇచ్చిన ఫిర్యాదులు నొక్కి పెట్టమని చెప్పిన మంత్రులు పిఏలంట. అది ఎంతవరకు నిజమనేది వాళ్ళే చెప్తున్నారు కదా. డీడీ ధనంజయరావు చెప్తున్నాడు అంట కదా. నాకంటూ మంత్రులు పిఏలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏ పేపర్లో కానీ ఏ టీవీ ఛానల్లో కానీ వచ్చినా నన్ను ఏం పీకలేరు అని చెప్తున్నాడు అంట కదా డీడీ ధనంజయరావు. 2 యాంగిల్లో వెళ్తున్నాడు అంట కదా. మీకు తెలియదా? ఒక అవినీతి అధికారి 2009 నుంచి 2012, 2021, 2025, 2024 డిసెంబర్లో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు దోచుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఆయుష్ డిపార్ట్మెంట్లో దోచుకుంటే కనీసం మాట్లాడరా? తవ్వే కొద్ది అవినీతి అక్రమాలు, దారుణమైన అరాచకాలు, టీజేపీ ఇచ్చిన ఫిర్యాదులు నొక్కిపెట్టడం, డీడీ ధనంజయరావు పై వచ్చిన ఫిర్యాదులన్నీ నొక్కి పెట్టాలని బినామీ డాక్టర్ మంత్రుల్ని కోరారంట. అది నిజమే కదా?